మోర్ పర్సన్ భరణి గారు. ఓ మై గాడ్, ఇది నాకు చాలా చాలా ఫేక్గా అనిపించింది. నేనే కాదు, మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పర్టికులర్ భరణి గారు చేసిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో 110% అది ఫేక్ అనే చెప్తారు. ఎందుకు అంటే, హియర్ మై రీజన్స్. ఆయన స్టేజ్ మీద వచ్చినప్పుడు ఇది నా బాడీలో పార్ట్, ఆయన ఫస్ట్ చెప్పిన రీజన్. సెకండ్, కనీసం ఓపెన్ చేసి చూపిస్తారా నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు. వేరాస్ ఆయన చూపించిన ఏవీలో, అంటే ఆయన స్టేజ్ మీదకి రావడానికి ముందు ఆయన కోసం వేసిన ఏవీ ఏదైతే ఉంటుందో ఆ ఏవీలో ఆల్రెడీ ఆయన చూపించాడు, ఏవీలో ఉంటుంది కూడా చైన్ అని చెప్పి. సో అలాంటిది నాగార్జున గారికి ఎందుకు చూపించలేదు? అఫ్కోర్స్ మళ్ళీ నా పాయింట్, శ్రీజ ఆ రోజు చెప్పినట్టు అది జస్ట్ ఒక పిఆర్ స్టంట్లా అని నాకు అనిపించింది. ఐఎమ్ 100% స్టాండింగ్ ఆన్ మై పాయింట్ అనమాట. శ్రీజ ఏదైతే ఆ రోజు చెప్పిందో అదే నాకు కూడా అనిపించింది. నా పాత వీడియోలోనూ చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అనిపించింది. తర్వాత మళ్ళీ ఈ స్టేజ్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రీఎంట్రీగా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన ఓపెన్ చేసి చూపిస్తారు. అప్పుడు కూడా దాని లోపల ఏముందో చెప్పడు. నామినేషన్స్లో ఇదే పాయింట్ శ్రీజ తీసుకొచ్చినప్పుడు ఆయన స్టిల్ అది నా బాడీలో పార్ట్, నేను అది లేకుండా ఉండలేను అంటారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉందా అని అడుగుతుంది శ్రీజ. లేదు, సూట్ కేసులో ఉంది అని చెప్తాడు. సూట్ కేసులో ఉన్నప్పుడు ఆ రోజు కూడా మీరు సూట్ కేసులో పెట్టి తీసుకురావచ్చు కదా అని శ్రీజ అడిగితే, లేదు అలా తీసుకురావడానికి కుదరదు అని చెప్తాడు. మొన్న సుమన్ కోసం సాక్రిఫైస్ చేసిన రోజు వీళ్ళు నా మదర్ అండ్ గురువు వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇది చూపించాలనుకున్నాను. దిస్ హ్యాస్ సో మచ్ వాల్యూ అండ్ మీనింగ్ టు మై లైఫ్. సో నేను ఇది వాళ్ళకి నేను వచ్చినప్పుడు చూపిద్దామని అనుకున్నాను అన్నాడు. సో ఇమాజిన్, అది నీ బాడీలో ఒక పార్ట్, చాలా నీకు ఇంపార్టెంట్ అండ్ ప్రెషియస్, దానికి ఒక బాగా సర్టెన్ వాల్యూ ఉందని నువ్వు చెప్తున్నప్పుడు అది నువ్వు సంజన గారి కోసం ఎలా సాక్రిఫైస్ చేస్తావు? అఫ్ కోర్స్ నువ్వు చేస్తేనే మంచోడు అవుతావు, బికాస్ దానికి ముందు భరణి గారు అన్న 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 అంటాను సార్, కానీ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోరని తను అన్న ఒక మాటకి ఈయన ట్రిగ్గర్ అయ్యి ఫ్లిప్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇదనమాట. బికాస్ ఆయన అది చేయకుండా ఉండుంటే అది చాలా ప్లస్ అయ్యేది, అది జెన్యూన్ ఫీలింగ్లా ఉండేది. శ్రీజ అన్న ఏదైతే స్టంట్, పిఆర్ స్టంట్ అన్న మాట అది తప్పై ఉండేది అప్పుడు. బట్ అది మళ్ళీ కరెక్టే, నేను కానీ శ్రీజ కానీ అనుకున్న ఏ పాయింట్ అయితే ఉందో అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఆయన యాక్షన్స్ ఇక్కడ మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ అండ్ గురువు కన్నా సంజన గారు ఎక్కువ కానే కాదు. ఆయన ఆ చైన్ తెచ్చుకుంది, ఆ లాకెట్ ఆయన బాడీలో పార్ట్ అని చెప్పింది కూడా వాళ్ళ మదర్ అండ్ గురువు గారికి ఒక ప్రేమతో, దిస్ ఈజ్ మీ, మీరిద్దరు లేకపోతే నేను లేను అనే ఒక సింబాలిక్గా వాళ్ళకి చూపించాలనుకున్న ఒక చాలా సెంటిమెంటల్ థింగ్ అనమాట ఆయనకి అది. సో వాళ్ళిద్దరి కంటే సంజన గారు ఎక్కువ కాదు. అండ్ సంజన గారికి ఆయనకి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉన్నా కూడా ఇట్ ఈస్ జస్ట్ వెరీ కామన్ రిలేషన్, మరి అంత క్లోజ్డ్ రిలేషన్ కూడా కాదు ఆయన అంత ఈజీగా సాక్రిఫైస్ చేయడానికి. సో దట్ ఈస్ సంథింగ్ నాట్ ట్రస్టబుల్ అనమాట. సారీ, మీరు ఏమైనా అనుకోండి, నాకైతే ఇట్స్ నాట్ ట్రస్టింగ్ ఫర్ మీ.